సార్ మీరు 6-6 అన్నారు ఓకే. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో 6-6 మెయింటైన్ చేయడం చాలా కష్టం గదా! అలాంటప్పుడు ఎట్లా ఈవినింగ్ 6 అంటే? ఇది చాలా బాగా ప్రశ్న అడిగారు. దానికి నేను ఒక చిన్న మార్గం చెప్తాను, చేసుకోవచ్చు. ఎంతైతే అంత సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించాలి. మార్నింగ్ ఎంత స్థితిలో ఉన్నా కానీ 3:30-4కి లేవండి. లేచి మొహం కడుక్కొని గోరువెచ్చటి నీళ్ళు లేదా వేడి నీళ్ళు తాగి కాలకృత్యాలు తీర్చుకోండి. కొంచెం అటు ఇటు తిరిగితే కాలకృత్యాలు ఫ్రీ అయిపోతాయి. అవి చేసిన తర్వాత ఖచ్చితంగా రోజువారీగా 30-40 నిమిషాలు ఖచ్చితంగా ఒంట్లోకి చెమట వచ్చేటట్టు ఎక్సర్సైజ్ చేయండి. యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, మళ్ళీ జిమ్ చేస్తారా, ఏం చేస్తారో సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది డైలీ లోపల ఇది ఉంచేసుకోవాలి. దాని తర్వాత రెగ్యులర్ బేస్ లోపల ఏదైనా పొద్దున జ్యూస్ కానివ్వండి, గోమూత్రం కానివ్వండి, ఇలాంటివి తీసేసుకోండి. ఇది పచ్చి కూరగాయల జ్యూస్ కానివ్వండి, పండ్ల జ్యూస్ కానివ్వండి, లేదు అనేసి అంటే గోపంచకం కానివ్వండి తీసుకోవాలి గోరువెచ్చటి నీళ్ళలో. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగిపోతుంది. తర్వాత 6-8 మధ్యలో కడుపు నిండా భోజనం. మధ్యాహ్న భోజనం 12కి చేయండి. పొద్దున భోజనం 6-8 మధ్యలో చేసేసి ఆఫీస్కి వెళ్ళి అవి ఇవి పనులు చేసేసరికి 12 కల్లా అరిగిపోతుంది కదా. తర్వాత 12కి తినచ్చు. 12కి తిన్న తర్వాత 3-4కి మనం స్నాక్స్ తింటాం కదా, అప్పుడు తినకండి. అప్పుడు ఏం చేయండి అంటే 5 to 6 బిట్వీన్ ఏం చేయాలి మీరు ఆ టైం లోపల ఏదైనా ఇంకో టిఫిన్ తీసుకెళ్ళేసి అప్పుడు భోజనం చేసేయండి. లేదు అనేసి అన్నారు అనుకోండి, పండ్లు ఏదన్నా ఉంటే కడుపు నిండా తినేసేయండి. అప్పటిదాకా 6 అయిపోతుంది. 6 తర్వాత ఇంటికి వచ్చేసరికి ఆకలి అయినట్టు అనిపించింది అనుకోండి, ఏదైనా సోప్ కానివ్వండి, దేశవాళీ ఆవు పాలు కానివ్వండి, అది తాగేసేయండి. శరీరానికి బలం వస్తుంది. అండ్ రాత్రి నేను వాళ్ళ చెప్తే త్రిఫలా చూర్ణము పండుకొని 1/2 అవర్ బిఫోర్ తీసేసుకొని కొంచెం అర్ధగంట అటు ఇటు నడిచి పండుకోండి. ఈ విధంగా చేసుకున్నారనుకోండి, శరీరం అద్భుతమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఈవినింగ్ అయిన తర్వాత నో సాలిడ్స్, ఏదైనా లిక్విడే తీసుకోండి. లిక్విడ్ అనేసి అంటే మళ్ళీ మందు తీసుకుంటారు. మన సార్లు ఏం చేస్తారంటే మందు తీసుకొచ్చే సార్ అనేసి అడుగుతారు. మందు తీసుకోవద్దు.